బ్రేకింగ్ న్యూస్. మాజీ మంత్రి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట మార్చారు. ఆయన ప్రజెంట్ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను అని చెప్పేసి స్పీకర్ గడ్డం ప్రసాద్కు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఆయనపై విమర్శలు అయితే తీవ్రతరమయ్యాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకొని కాంగ్రెస్ పార్టీ తరఫున తన కూతురికి టికెట్ తెచ్చుకొని ప్రచారం చేసి గెలిపించుకొని కాంగ్రెస్ పార్టీలోనే ఇన్నాళ్ళు కొనసాగి దానికి సంబంధించిన అన్ని లబ్ధులు తను పొంది ఇప్పుడు ఏదైతే ఫిరాయింపుకు సంబంధించిన వ్యవహారం తెర మీద ఇక ఉధృతం కాగానే తాను మరొకసారి బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను, నా బాస్ కేసీఆర్ అన్నట్లే ఆయన వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ముఖ్యంగా దీనిపై తెలంగాణ సమాజం కూడా మండిపడతా ఉన్నది. ఇలాంటి కుటిల నీతి లేని రాజకీయాలు చేయడం అవసరమా అన్నట్లయితే తెలంగాణ సమాజం మాట్లాడుతూ ఉంటే అక్కడ ఆయనకు ప్రత్యర్థిగా ఉన్న తాటికొండ రాజయ్య, మాజీ మంత్రి అలాగే మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య విరుచుకుపడతా ఉన్నారు. అసలు ఆయన సిగ్గుశరం లేని రాజకీయాలు చేస్తున్నానన్నట్లు చాలా ఘాటుగా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఆయనకు నిజంగా రాజకీయం అంటే ఆయన నిజంగా ఒక రాజకీయాలను సరైన క్రమంలో నడిపే సత్తా ఉన్న రాజకీయ నాయకుడైతే ఈ పార్టీకైనా తన పదవికి కూడా రాజీనామా చేయాలంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఒక వ్యక్తి అన్నం తినే వ్యక్తి ఇలా వ్యవహరించారన్నట్టు కూడా చాలా ఘాటైన పదజాలంతో ఆయన మాట్లాడుతున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఇక దీనిపైన ఆయన పూర్తి ప్రెస్ మీట్ పెట్టి దాన్ని అడ్రస్ చేసే అవకాశం కూడా ఉన్నది అన్నట్లయితే మనకు సమాచారం అందుతూ ఉన్నది. ఏది ఏమైనప్పటికీ కడియం శ్రీహరి మాట మార్చడం వెనకాల రాజకీయ వ్యూహం ఉన్నదనేది చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. ఆయన మాట మార్చడం వలన స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇప్పుడు ఇరకాటంలో పడ్డట్టయింది. అంటే ఇప్పటికే స్పీకర్ గడ్డం ప్రసాద్ 5 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఎలాంటి పార్టీ ఫిరాయింపులు జరగలేదు, తాను నమ్ముతున్నాను వారంతా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు అన్నట్లు 5గురికి ఆయన క్లీన్ చిట్ ఇచ్చారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, అలాగే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అలాగే జవహర్నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, వీరితో పాటు మొత్తం 5 మందికి గూడెం మైపాల్ రెడ్డి, వీరికైతే సంజయ్ కుమార్, మొత్తం వీరికి ఆయన క్లీన్ చిట్ ఇచ్చారు. మరొక 3 ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, అలాగే అరకపూడి గాంధీ, వీరితో పాటు మరొక 2-3 ఎమ్మెల్యేలను అయితే ఈరోజు వారిపైన విచారణ జరిపి తుది ఫలితం అంటే వారు కూడా పార్టీ మారారా లేదా వారి పార్టీ ఫిరాయింపుకు సంబంధించి ఎలాంటి వ్యవహారం జరిగింది అనే దానిపైన ఆయన ప్రకటించే అవకాశం ఉంటుంది. ఇక మిగిలింది కడియం శ్రీహరి, దానం నాగేందర్. వీరికి ఎవరైతే మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, అలాగే పల్లా రాజేశ్వర్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. గడ్డం ప్రసాద్ గారికి కంప్లైంట్ ఇచ్చారు. ఇక ఆయన జాప్యం చేస్తుండడంతో సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేసి దానిపైన వారు కొట్లాడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు మొత్తం 3 నెలల గడువిచ్చింది స్పీకర్కు దానిపైన నిర్ణయం తీసుకోవాలని. ఆ తర్వాత మరొక 4 వారాల పాటు గడువిచ్చింది. ఈ 4 వారాలు రేపటితోటి అంటే డిసెంబర్ 19 తోటి ఆ గడువు అనేది ముగుస్తుంది. కాబట్టి ఇప్పటికే 5 ఎమ్మెల్యేలు అయితే పార్టీ మారలేదని ఆయన అయితే తేల్చి చెప్పేశారు. మరొక 3 ఎమ్మెల్యేలకు సంబంధించి ఈరోజు విచారించే అవకాశం ఉంటుంది. వారిపైన కూడా ఆ తుది తీర్పు వెలువడే అవకాశం ఉంటుంది. అలాగే వీరితో పాటు కడియం శ్రీహరి లేఖపూర్వకంగా ఆయనకు పార్టీ మారలేదన్నట్టు రాశారు కాబట్టి దానిపైన కూడా ఇక ఈరోజు తుది తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ దానం నాగేందర్ మరొక 4 రోజుల పాటు తనకు సమయం కావాలన్నారు. అందుకు కడియం శ్రీహరి కూడా అదే మాట అన్నారు. కానీ ఆయన ముందస్తుగానే ఒక లేఖపూర్వకంగా నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను అని చెప్పేసి ఆయన అయితే రాశారు. కానీ దానం నాగేందర్ ఇప్పటివరకు అయితే స్పందించలేదు. మరి దానం నాగేందర్ వ్యవహారం ఏంటి అనేది పక్కన పెడితే ఇప్పుడు కడియం శ్రీహరి వ్యవహారం తెర మీద చాలా హాట్ టాపిక్గా మారిపోయింది. అసలు కడియం శ్రీహరి ఇలా ఎలా మాట్లాడగలుగుతారు, ఇలాంటి నీతి లేని రాజకీయాలు ఎలా చేయగలుగుతారు, ప్రజల మనోభావాలతో ఎలా ఆడుకోగలుగుతారని చెప్పేసి రాజకీయ నిపుణులు అలాగే విశ్లేషకులు సైతం ఒక రకంగా ఆయన పైన నిస్సారంతో అంటే ఒక రకంగా అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిజంగా కడియం శ్రీహరి చాలా సందర్భాలలో ప్రెస్ మీట్లు పెట్టి మరి మాట్లాడారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, అధికారంలో ఉంటే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది, నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే అధికారంలో ఉన్న పార్టీలో వెళ్తే తప్పేంటి, నియోజకవర్గ ప్రయోజనాల కోసం వెళ్ళాను తప్ప సొంత ప్రయోజనాల కోసం కాదు అన్నట్లు ఆయన బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. అంతేకాదు బీఆర్ఎస్ పార్టీ తరఫున తన కూతురు కడియం కావ్యకు ఎంపీ టికెట్ ఇచ్చినప్పటికీ తన ఎంపీ టికెట్ కాదని
రేవంత్ రెడ్డి గారిని నేరుగా కలిసి తన కూతురికి కాంగ్రెస్ తరఫున ఎంపీ టికెట్ తెచ్చుకొని అక్కడ పోటీ చేసి గెలుపొందారు. ఆ సమయంలో కాంగ్రెస్ తరఫున ఆయన ప్రచారం చేయలేదా అని తెలంగాణ సమాజంతో పాటు విశ్లేషకులు అడుగుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో తాటికొండ రాజయ్య అక్కడ చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇలాంటి ఒక రాజకీయ నీతి లేని రాజకీయ అంటే కేవలం ఎథిక్స్, పొలిటికల్ ఎథిక్స్ లేని ఇలాంటి వారిని ఎన్నుకుని ఏం ప్రయోజనం, ఈ నియోజకవర్గానికి ఏం ప్రయోజనం? నియోజకవర్గ ప్రజలు ఇప్పటికైనా నిజానిజాలు ఏందో తెలియాలి, పాలేదో నీళ్ళేదో తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడింది అన్నట్లు కూడా ఆయన మాట్లాడుతున్నట్టు తెలుస్తూ ఉన్నది. త్వరలోనే దీనికి సంబంధించి ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. మొత్తం మీద పార్టీ ఫిరాయింపుకు సంబంధించిన అంశం అయితే రేపటితో సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగుస్తుంది కాబట్టి స్పీకర్ గడ్డం ప్రసాద్ అయితే త్వరగా తన నిర్ణయాన్ని చెబుతా ఉన్నారు. ఇప్పుడు కడియం శ్రీహరి నేను పార్టీ మారలేదు అని ఆయన లేఖ రాయడము, ఆ లేఖలో ఇప్పటికీ తనకు వచ్చే ఎమ్మెల్యే జీతభత్యాల్లో 5,000 రూపాయలు పర్ మంత్ 5,000 రూపీస్ శాసనసభాపక్షం బీఆర్ఎస్ శాసనసభాపక్షం యొక్క దానికి సంబంధించిన కట్టింగ్స్లో బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుంది అని చెప్పేసి ఆయన అయితే ఆ పాయింట్ను చేర్చారు. కాబట్టి తాను బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయలేదు, అలాగే తన జీతాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ తన అవసరాల కోసం తీసుకుంటుంది కాబట్టి తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానన్నట్లు ఆయన మాట్లాడుతూ ఉన్నారు. కానీ దీనిపైన నిజంగానే కేసీఆర్ని ఎదుర్కొనే దమ్ముందా? కేసీఆర్ ముందు ఆయన నిలబడగలుగుతాడా? బీఆర్ఎస్ భవన్కి ఆయన వెళ్ళగలుగుతాడా అన్న ప్రశ్నలు అయితే ఇప్పుడు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. అంతేకాదు కడియం శ్రీహరి భవిష్యత్తు రాజకీయాల దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నారు, లేదంటే పార్టీ ఫిరాయింపుకు గురయ్యే అవకాశం ఉంటుందనే ఒక వ్యూహంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఇప్పటికే దీనిపైన రేవంత్ రెడ్డి గారితో ఆయన మాట్లాడము, లీగల్ సెల్తో మాట్లాడము, ఎలాంటి కొన్ని ఏదైతే వ్యూహాత్మకంగా వెళ్తే దీని నుంచి బయటపడవచ్చు అనే కొన్ని ప్లాన్స్ వేసి చాలా పకడ్బందీగా ప్లాన్స్ వేసే ఈ లేఖ రాసినట్టయితే చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. దీంతో అసలు స్పీకర్ గడ్డం ప్రసాద్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది అందరూ ఊహిస్తూ ఉన్నారు. ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు, ఆయన కాంగ్రెస్ పార్టీలోని మారినట్లు ఎక్కడ మాకు ఆధారాలు రాలేదు కాబట్టి మేము అతన్ని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగానే గుర్తిస్తున్నామని గడ్డం ప్రసాద్ అయితే చెప్పే అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఒకవేళ ఇలా చెప్తే తాను గతంలో మాట్లాడిన మాటలు కావచ్చు, లేదంటే కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో ఆయన ప్రచారం చేసిన వీడియోలు కావచ్చు, ఇవన్నీ సాక్షిగా చూపించి గడ్డం ప్రసాద్కి మరొకసారి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే మరొకసారి లేఖ రాసే అవకాశం ఉంటుంది. అది మరొకసారి జాప్యం జరుగుతుంది, మరొక 2-3 నెలలు అలా దాన్ని కాలయాపన చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే చాలామంది విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను అనే వ్యూహం వెనకాల ఖచ్చితంగా జాప్యం చేయొచ్చు, తన పదవి కాపాడుకోవచ్చు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుందనేది విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ అసలు ఇలాంటి రాజకీయాలు చేసే నాయకులను ప్రజలు ఇంకోసారి క్షమించొద్దు, ప్రజలు ఇంకోసారి వీళ్ళను చేరదీయొద్దు, వీరికి పట్టం కట్టొద్దు అనేది కూడా కొంతమంది విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా అదే విషయాన్ని చెప్తా ఉన్నారు. కేవలం ప్రజా ప్రయోజనాలను పక్కన పెట్టి కేవలం స్వార్థ రాజకీయాలు చేసే ఇలాంటి రాజకీయ నాయకులను ఖచ్చితంగా ఇక గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి తాటికొండ రాజయ్య అయితే చాలా ఆగ్రహం మీద ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. ఇక ఇప్పటికే తాటికొండ రాజయ్యకు కడియం శ్రీహరికి వారిద్దరి మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమంటున్న సందర్భాలు అయితే ఎన్నోసార్లు వచ్చాయి. ఒకరి టికెట్కి అంటే ఇద్దరు ఒకే నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహించడం, ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వారై ఉండడంతో ఒకరికి టికెట్ ఇస్తే మరొకరికి టికెట్ నిరాకరించే పరిస్థితి ఉంటుంది. ఇద్దరు బీఆర్ఎస్ పార్టీలోనే ఉండి గత 15 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీలోనే ఉండి కొట్లాడుతూ ఉన్నారు. ఒకరికి ఒక టైంలో టికెట్ వస్తే ఇంకొకరికి రాని పరిస్థితి. కానీ రాకున్నా సరే తాటికొండ రాజయ్యను మొదటిసారిగా 2014లో ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఆయనకు ఉప ముఖ్యమంత్రిగా పదవి చేపట్టినప్పటికీ అంటే పదవి ఇచ్చినప్పుడు కడియం శ్రీహరి ఆయన రాజకీయ అంటే ఆయనకు ఇచ్చే రాజకీయంగా ఆయనకు ఒక గౌరవం ఇవ్వాలని ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. ఇలాంటి ఒక బీఆర్ఎస్ పార్టీని కాదని ఆయన పార్టీ మారడము, తన కూతుర్ని గెలిపించుకోవడానికి కేవలం స్వార్థ రాజకీయాల కోసమే పార్టీ మారినట్లయితే అప్పట్లో బీఆర్ఎస్ శ్రేణులు అయితే తీవ్రంగా ఆరోపణలు చేశారు. కానీ ఇప్పుడు కడియం శ్రీహరి మాటలు మాత్రం చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. తాను అసలు పార్టీ మారలేదు, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను అన్నట్లయితే ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడే చాలామంది నిపుణులు అయితే కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. మీరు బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటే బీఆర్ఎస్ పార్టీలో అంటే బీఆర్ఎస్ భవన్కి ఎన్నిసార్లు వెళ్ళారు, దానికి సంబంధించిన ఏమైనా మీ సిగ్నేచర్స్ ఏమైనా ఉన్నాయా, బీఆర్ఎస్ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశాలకు మీరు వెళ్ళినట్లు
కేసీఆర్ సారథ్యంలో ఏర్పాటు చేసిన సమావేశాలకు మీరు వెళ్ళినట్లు అక్కడ ఏదైనా మీకు మీరు సిగ్నేచర్ పెట్టడం కానీ లేదంటే దానికి సంబంధించిన వీడియోలు కానీ ఫుటేజ్లు కానీ ఉన్నాయా? ఇటీవల నవంబర్ 29న దీక్షా దివాస్ అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అంత పెద్ద మొత్తంలో దీక్షా దివాస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే మీరెందుకు వెళ్ళలేదు? మీరు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటే ఇలాంటి వీడియోలు ఏవి కూడా మీకు కనిపించట్లేదా, మీకు కనిపిస్తలేరు కదా అనే ప్రశ్నలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. కానీ ఏది ఏమైనప్పటికీ కడియం శ్రీహరి ఈ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను అని లేఖ రాయడం వెనకాల కేవలం స్వార్థ ప్రయోజనాలతో కూడుకున్న వ్యూహాలు తప్ప, ఇదొక కుటిల రాజకీయ నీతికి సంబంధించిన వ్యూహాలు తప్ప ఎలాంటి ప్రజా ప్రయోజనార్థం చేసే వ్యూహాలు కాదు, నియోజకవర్గ అభివృద్ధి కోసం చేసే వ్యూహాలు కాదు అనేది అయితే విశ్లేషకులు అలాగే బీఆర్ఎస్ శ్రేణులు వీరితో పాటు అక్కడ ప్రత్యర్థిగా ఉన్న తాటికొండ రాజు అయితే విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. మరి దీనిపైన గడ్డం ప్రసాద్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, స్పీకర్ హోదాలో గడ్డం ప్రసాద్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది అయితే ఇప్పుడు ఉత్కంఠంగా మారింది. ఏది ఏమైనప్పటికీ ఇక దానం నాగేందర్ ఆ విషయం అయితే ఇప్పుడు ప్రశ్నార్థకంగానే మారింది. ఆయన 1 month గడువు అడిగారు, అది ఆయనకు గడ్డం ప్రసాద్ గారు ఆయనకు గడువు కూడా ఇచ్చారు. కాబట్టి మరి ఆయన విషయం ఏంటి అనేది అయితే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చూడాలి మరి ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయాల్లో ఇప్పటికే 5గురికి క్లీన్ చిట్ వచ్చింది, మరొక 3గురికి అలాగే కడియం శ్రీహరి మొత్తం 9 మందికి ఈరోజు సాయంత్రం తోటి వారి క్లీన్ చిట్ వచ్చే అవకాశం అయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. ఇక దానం నాగేందర్ పరిస్థితి ఏంటి అనేది తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.